నమస్తే అండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. గత 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్కి సంబంధించి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ముఖ్యంగా మనం తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మాసిటీ తీసేసి ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అది ఓఆర్ఆర్ నుంచి RRRకు కనెక్ట్ చేస్తూ మనకు మొత్తం 42 కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద దీన్ని చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి 19.2 కిలోమీటర్స్ 1665 క్రోర్స్ దీనికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా టెండర్స్ కూడా ఓపెన్ చేశారు. ఒక ప్రముఖ సంస్థకి ఈ టెండర్ దక్కించుకోవడం జరిగింది. సో అయితే ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్కి సంబంధించి ఒరిజినల్గా ఈ ఫస్ట్ ఫేజ్ రావిర్యాల నుంచి మొదలు పెడితే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మొదలు పెడితే మనకు మీర్ఖాన్పేట వరకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఈరోజు గూగుల్ మ్యాప్కు సంబంధించి దాన్ని చూసి మీకు ఒక చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మనం మ్యాప్ చూద్దాము. ఓకేనా. సో అయితే 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ వచ్చేసి మనకు మేజర్గా ఇక్కడ ఇది వస్తే ఇది ఓఆర్ఆర్ అండి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13. ఇది రావిర్యాల ఎగ్జిట్ అంటాము. సో మనం ఒక్కసారి ఇక్కడ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంటుంది. ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి మనకు 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర మొదలు పెట్టుకొని ఇలా మెల్లగా ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇది మీర్ఖాన్పేట. యాక్చువల్లీ ఇక్కడికి ఎండ్ అవుతుంది ఇది ఫస్ట్ ఫేజు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజు. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ మిడిల్లో ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం మేజర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఎగ్జిట్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి ఇలా ఈ రౌండ్లో కనిపిస్తున్నది ఫ్యాక్స్కాన్ కంపెనీ. దానికి ఆపోజిట్లో ఉన్నది ఇది రంగారెడ్డి కలెక్టరేట్. ఇది వచ్చేసి రంగారెడ్డి కలెక్టరేట్, ఇది ఫ్యాక్స్కాన్ కంపెనీ. దీనికి కార్నర్గా ఆపోజిట్లో ఉన్నదే కేయిన్స్ కంపెనీ అనమాట. సో అయితే ఇప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్కు పక్కన ఒక రోడ్డు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి 100 ఫీట్ రోడ్డు ఉంది ఒకటి. సో దీన్ని 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఒక మెట్రో స్టాప్ పెట్టారు. అంటే ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు మిడిల్లో నుంచి మనకు మెట్రో ప్రపోజల్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక మెట్రో స్టాప్ ఉంటుంది. ఇక్కడ మెట్రో స్టాప్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫాక్స్కాన్ కానివ్వండి, కేయిన్స్ కానివ్వండి, రంగారెడ్డి కలెక్టరేట్ కానివ్వండి, ఇలా ఈ ఎంప్లాయీస్ వచ్చే ఆ జోన్ అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకుంటే ఇది కొంగరకాలన్ సెడ్జ్ అనమాట, ఈ ఇండస్ట్రియల్ సెడ్జ్ ఇది. సో ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మనం ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ కూడా కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక స్టాప్ ఇచ్చారు. దీని తర్వాత మనకి ఈ ఇలా మళ్ళా ముందుకు వచ్చేస్తే మనకు ఇది కొంగరకాలానికి సంబంధించిన ఫారెస్ట్ జోన్. ఇదంతా ఇది మొత్తం కూడా ఫారెస్ట్ జోన్. సో ఈ ఫారెస్ట్ జోన్కు సంబంధించి ఈ ఫారెస్ట్ నుంచి నెక్స్ట్ కొంగరకాలం నుంచి మనకి ఇక్కడ తిమ్మాపూర్కి వస్తుంది. ఈ తిమ్మాపూర్ నుంచి ఇలా మనం ముందుకు వచ్చేసి ఇది లేమూరు విలేజ్కి సంబంధించింది అనమాట. ఇది లేమూరు విలేజ్ ఉంటుంది. ఇక్కడ లేమూరు విలేజ్. ఈ లేమూరు విలేజ్ నెక్స్ట్ అంటే విలేజ్ నుంచి అరౌండ్ మనకు దగ్గర ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్ళడం జరుగుతుంది. ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్ళిన ప్లేస్ ఒకసారి ఇక్కడ మనం జూమ్ చూసుకుంటే ఇక్కడ ఒక వెంచర్ చూశారు కదా, ఈ వెంచర్ మిడిల్లో నుంచి ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్ళింది. సో దీనికి ఇలా మనం ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ ఒక డెవలప్మెంట్ తీసుకొస్తుంది అనుకున్నప్పుడు తొందరపడి దానికి దగ్గరగా కానివ్వండి, వెరీ క్లోజ్ అన్నట్టుగా మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో దానికి సంబంధించి కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తే బాగుంటుంది దీన్ని బేస్ చేసుకొని. సో ఇలా ఈ వెంచర్ మొత్తం ఇంపాక్ట్ అయిపోయింది ఈ రోడ్డు కింద. సో దాని తర్వాత ఇలా వచ్చేస్తే ఇది రాచలూరు అనమాట. ఇది రాచలూరు విలేజ్ ఇది. సో అయితే ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాగా ఉపయోగపడేదని అంటే ఈ రాచలూరు విలేజ్కి బాగా ఉపయోగపడుతుంది. రాచలూరు విలేజ్ ఇక్కడ మనకు శ్రీశైలం హైవే ఇటు సైడ్ ఉంటుంది, రాచలూరు విలేజ్కి ఇటు సైడ్ ఉంటుంది. సో ఇది రూట్ అనమాట, రాచలూరు విలేజ్కి ఇది రూట్ ఇది. సో అయితే ఈ 330 ఫీట్ రోడ్డుకి రాచలూరు అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వెరీ క్లోజ్ అనమాట ఇది రాచలూరుకి. అయితే ఇప్పుడు ఈ రాచలూరు రోడ్డు ఏదైతే శ్రీశైలం హైవే నుంచి రాచలూరుకు ఉన్నదో ఈ రోడ్డు ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్డు ఉన్నది. దీన్ని భవిష్యత్తులో 150 ఫీట్ రోడ్డు కూడా చేయబోతున్నారు. సో మనకి ఇక్కడ మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సో దాని తర్వాత రాచలూరు కానుకొని
ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంటుంది. సో దీని తర్వాత అంటే ఇక్కడ మెట్రో స్టాప్స్ ఎక్కడ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ కలెక్టరేట్ దగ్గర నుంచి అని అంటే ఇక్కడ ఇది కలెక్టరేట్ అని అంటే మేజర్ దీన్ని కొంగర్ కలాన్ అని చెప్తారు. కొంగర్ కలాన్ ఇది కొంగర్ కలాన్ స్టాపు. దాని తర్వాత రాచలూరు, తర్వాత వచ్చేస్తే మనకు లేమూరు. సో లేమూరు తర్వాత మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తే గుమ్మడవెల్లి వస్తుంది. సో మళ్ళీ ఇది ఫారెస్ట్ జోనే. సో ఇది ఇలా కనిపించేది మనకి ఇది మళ్ళీ ఫారెస్ట్ అంటే కొంగర్ కలాన్లో ఫారెస్ట్ నుంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గుమ్మడవెల్లి దగ్గర ఉన్న ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి కూడా ఈ 330 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ సర్వే నెంబర్స్, ఇది గవర్నమెంట్ ల్యాండ్లు, ఇవంతా కూడా ల్యాండ్ పూలింగ్ కూడా అయిపోయింది. అయితే ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు డేట్ వరకు అంటే అరౌండ్ ఈ రోజు 5th. సో ఈ రోజు డేట్ వరకు కూడా ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఇంతవరకు ఇంకా స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఇక్కడున్న ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే, ఇక్కడున్న ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే. సో మనకి ఇవి ఫారెస్ట్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ దీంట్లో రోడ్డు వేయడం జరుగుతుంది. అయితే ఈ దీనికి సంబంధించిన లైక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయే వరకల్లా ఫారెస్ట్ ల్యాండ్లో లేనిది ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో రోడ్డు వేసుకుంటూ వెళ్తారు. లైక్ ఇప్పుడు ఇది ఫారెస్ట్ ల్యాండ్, సో ఈ ప్లేస్ ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఈ ప్లేస్లో రోడ్ వేసేస్తారు. ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇది వదిలేసి యువతలేస్తారు. ఈలోగా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోతే దీన్ని కనెక్ట్ చేస్తారు, దాని తర్వాత దీన్ని కనెక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ నెక్స్ట్ పార్ట్ వచ్చేస్తే అసలుకి మేజర్ ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో మేజర్గా మనకు ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ కానివ్వండి, ఆ గతంలో ఉన్న ఫార్మా సిటీ అనే కానివ్వండి. సో మేజర్గా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే దీని తర్వాత వచ్చింది ఇదంతా కూడా మేజర్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అంటే దీనికి చాలా యూస్ఫుల్ అవుతుంది 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని ఫస్ట్ ఫేజ్ కింద మీర్ఖాన్పేట వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడంలో మేజర్ పాయింట్, మేజర్ కీ రోల్ ఈ ఫ్యూచర్ సిటీ. మీ ఫ్యూచర్ సిటీ ముఖద్వారం, ఇది ముఖద్వారం కింద చెప్పుకోవచ్చు మనం. నథింగ్ బట్ దాని విలేజ్ పేరు బేగర్ కంచ్ అంటాము, లేదనుకుంటే మీర్ఖాన్పేట. వెల్ నోన్ ప్లేస్ మీర్ఖాన్పేట. సో ఇక్కడి వరకు ఫేజ్ 1 వస్తుంది 19.2 కిలోమీటర్స్. సో ఇక్కడ మనం ఒక్కసారి డీప్గా అబ్జర్వ్ చేసుకుంటే సో ఈ ఏరియా ఉన్నది చూసారా, ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఈ ఏరియా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఎల్లో మార్క్ ఇలా కనిపిస్తుందో ఈ ఎల్లో మార్క్ కనిపించేదంతా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీని పక్కన ఉన్నదే అమెజాన్ డేటా సెంటర్. అమెజాన్ డేటా సెంటర్ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయి ఇందులో ప్రస్తుతానికి వర్కులు జరుగుతున్నాయి, కంప్లీట్ అయిపోయి ఇందులో జాబ్ చేస్తున్నారు. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ అమెజాన్ డేటా సెంటర్కి ఆనుకొని ఇటు పక్కన ఒక రోడ్డు ఉంటుంది. సో ఈ రోడ్లు ఇక్కడ మనం ఇది జస్ట్ సింపుల్గా ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఈ ల్యాండ్ అంతా కూడా బేగర్ కంచెలో ఈ రీసెంట్గా రైతులు ఎవరైతే ఈ ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్స్ కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రీసెంట్గా వీళ్ళకు ఇక్కడ ప్లాటింగ్ చేసి గవర్నమెంట్ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. సో 642 ఎకరాలల్లో ఇక్కడ ప్లాట్స్ ఇచ్చారు. ఎకరం కోల్పోయిన వాళ్ళకి 121 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు. హాఫ్ ఎకర కోల్పోయిన వరకు 60 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారనమాట. సో మేజర్గా 60 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇచ్చారు, ఇక్కడ ప్లాటింగ్ చేశారు. దీని తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నది పవర్ గ్రిడ్స్. ఈ పవర్ గ్రిడ్స్ 400/200 kV పవర్ గ్రిడ్స్, ఇది కూడా పవర్ గ్రిడ్సే. ఇది మనకు శ్రీశైలం హైవే నుంచి అని మనకు ఫ్యూచర్ సిటీలోకి వచ్చి అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీశైలం హైవే నుంచి అని ఫార్మా సిటీ కోసం వేసిన 200 ఫీట్ రోడ్ ఇది ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీ రోడ్ అని కూడా అంటాం. ఈ రోడ్ వచ్చేసి ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీ రోడ్డు. ఈ రోడ్డు ఇలా మీర్ఖాన్పేటకు వెళ్ళి మీర్ఖాన్పేట నుంచి ఇలా బైపాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ టచ్ అవుతూ ఇలా బయటకు వెళ్ళిపోతుంది. ఇన్సైడ్ మీర్ఖాన్పేట 80 ఫీట్ రోడ్డు కానీ 60 ఫీట్ రోడ్డు కానీ వేస్తారు. మేజర్ ఇన్సైడ్ మీర్ఖాన్పేట 80 ఫీట్ రోడ్ వేసే అవకాశం ఉంది. సో దీనికి ఆల్రెడీ మార్కింగ్స్ జరిగినాయి. సో మనం ఇప్పుడు ఒకసారి సింపుల్గా చెక్ చేసుకుంటే ఇది మేజర్ కీ రోల్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మేజర్ కీ రోల్ ప్లేస్ అనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రైమ్ లొకేషన్. సో మీకు దీనికి సంబంధించి ఇవన్నీ ప్లేసులు ప్రైమ్ లొకేషన్ కాదా, ఇది కాదా ప్రైమ్ లొకేషన్ అంటే ఇవన్నీ యాజ్ పర్ హెచ్ఎండి అంటే ఇవంతా హెచ్ఎండిఏ జోన్ కింద ఉంది. హెచ్ఎండిఏలో యాజ్ పర్ హెచ్ఎండిఏ అవి కన్జర్వేషన్ జోన్లో ఉంది. సో ఈ ఏరియా ఒకటే రెసిడెన్షియల్ జోన్ ఉంది. మీర్ఖాన్పేట దాటి 1 కిలోమీటర్ తర్వాత నజ్దిక్ సింగారం వస్తుంది. ఈ నజ్దిక్ సింగారం మొత్తం కూడా ప్రస్తుతానికి డిటిసిపి జోన్లో ఉంది. గవర్నమెంట్ జీవో ప్రకారంగా అది ఇప్పుడు హెచ్ఎండిఎల్ తీసేసి హెచ్ఎంఆర్ తీసుకొచ్చారు. ఓఆర్ఆర్ నుంచి అని RRR వరకు మధ్యలో ఉన్నది మొత్తం కూడా హెచ్ఎంఆర్.
సో ఈ హెచ్ఎంఆర్ కిందికి వచ్చేసింది అనమాట. సో మేజర్ కీ రోల్ నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీర్ఖాన్పేట అనేది కింగ్ మేకర్ అవుతుంది, మీర్ఖాన్పేట అనేది ప్రైమ్ లొకేషన్ అవుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే అంటే ఓన్లీ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక ఈ మీర్ఖాన్పేట పరిధిలో పెట్టుకోండి అని చెప్పాము. ఈ ఏరియా మొత్తం కూడా కన్జర్వేషన్ జోన్లో ఉంది. సో మీకు ఫ్యూ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, మేజర్గా ఇక్కడ ఫ్యూ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేంత పరిస్థితిలో ఆఫ్టర్ మీర్ఖాన్పేట కొన్ని ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. బిఫోర్ మీర్ఖాన్పేట మాత్రం ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అరౌండ్ 25 నుంచి స్టార్టింగ్ 25 నుంచి ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ 28,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి 32,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, వేరే ప్రాజెక్ట్ వచ్చేసి 35,000 పర్ స్క్వేర్ యార్డ్, అది రీసేల్ నడుస్తుంది. అంటే మేజర్గా మనం సింపుల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేజర్గా ఇక్కడ బిఫోర్ మీర్ఖాన్పేట ఒక ప్రైజ్ ఉంటుంది, ఆఫ్టర్ మీర్ఖాన్పేట ఒక ప్రైజ్ ఉంటుంది. దీన్ని మేజర్గా ఇక్కడ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ బేస్ చేసుకొని ఈ ఏరియా కానివ్వండి, ఫ్యూచర్ సిటీ ముఖద్వారం అని చెప్పొచ్చు సింపుల్గా, దీని అంతా బేస్ చేసుకొని బిఫోర్ మీర్ఖాన్పేట మీకు స్టార్టింగ్ ప్రైస్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఆఫ్టర్ మీర్ఖాన్పేట మీకు 17,000 18,000 పర్ స్క్వేర్ యార్డ్లో మీకు అందుబాటులో దొరకడం జరుగుతుంది. ఇవి ప్రైజెస్ సంబంధించి. సో ఇదే ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే రాచలూరులో మీకు 30,000 40,000 పర్ స్క్వేర్ యార్డ్లో మీకు ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. లేమూరు విషయానికి వచ్చేసే వారికల్లా 25,000 పర్ స్క్వేర్ యార్డ్ న్యూ ప్రాజెక్ట్స్లో దొరుకుతున్నాయి. ఫ్యూ లొకేషన్స్ మాత్రం మీకు రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా కన్జర్వేషన్ జోన్స్, అగ్రికల్చర్ జోన్స్ ఉన్నాయన్నమాట. సో 20,000 25,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. కొన్ని రీసేల్ ప్లాట్స్ ఉంటాయి, రీసేల్ ప్లాట్స్ 15,000 18,000 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి, అంత మెయింటెనెన్స్ ఉండని ప్రాజెక్ట్స్. దాని తర్వాత కొంగరకల్ అనే విషయానికి వచ్చేసి 30,000 35,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. రావిర్యాల కూడా సేమ్ అంతే, 30 నుంచి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. మనం ఒక్కసారి డీప్గా మళ్ళీ ఒక్కసారి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మళ్ళీ మీర్ఖాన్పేట వరకు సింపుల్గా చూద్దాం. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అండి, రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13. దాని తర్వాత ఇక్కడికి వచ్చేస్తే కొంగరకాలాన్, ఇది కొంగరకాలాన్ ప్లేసు, ఇది వచ్చేసి ఫ్యాక్స్కాన్, దానికి ఎదురుగా ఉండేది కేన్స్. ఇక్కడ ఇది వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్. దాని తర్వాత మెల్లగా మనం ముందుకు వచ్చేస్తే ఇది కొంగరకాలాన్ ఫారెస్ట్ ఉంటుంది. తర్వాత ఇది తిమ్మాపూర్ బౌండరీ, విలేజ్ బౌండరీ ఉంటుంది. సో కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఇది వచ్చేసి లేమూర్, ఇది లేమూర్ విలేజ్. యాక్చువల్ ఇక్కడ లేమూర్ విలేజ్ ఇక్కడ ఉంటుంది, లేమూర్ బౌండరీ కింద ఉంటుంది ఇదంతా. సో లేమూర్ తర్వాత నెక్స్ట్ వచ్చింది రాచలూరు. సో ఈ రాచలూరుకు ఆనుకొనే మనకి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. ఈ రాచలూరు ఇలా వస్తే శ్రీశైలం హైవేకి టచ్ అవుతాం. ఇది రాచలూరు తర్వాత గుమ్మడివెల్లి వస్తుంది. సో ఇదంతా ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ మొత్తం కూడా గుమ్మడివెల్లి. సో దీని తర్వాత మీర్ఖాన్పేట, బేగర్ కంచ, ఇది బేగర్ కంచ, ఇది మీర్ఖాన్పేట. సో ఇదండి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి. ఇది క్లీన్గా మనకు ఒరిజినల్ మ్యాప్. ఈ ఒరిజినల్ మ్యాప్కు సంబంధించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఏంటి, ఇక్కడున్న ఒక రెడ్ కలర్, ఇక్కడున్న రెడ్ కలర్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నమాట. సో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా. సో మనం ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఉంది, ఇదంతా ఎల్లో మార్క్లో ఉన్నాయి మొత్తం కూడా టీజీఐఐసి వాళ్ళ ల్యాండ్స్ అన్నమాట. ఈ కొన్ని ఫారెస్ట్ ల్యాండ్లు కూడా ఉన్నాయి ఇందులో. సో మీకు సింపుల్గా ఈ రోడ్డుకి ఒకటి ఎల్లో కలర్ మిడిల్ ఒక గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది. సో ఆ గ్రీన్ కలర్ లైన్ పెద్దగా కనిపించడం లేదు. ఈ 2 రెడ్ కలర్ లైన్లో మిడిల్లో ఉన్నది గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది. ఈ మధ్యలో మెట్రో రావడం జరుగుతుంది. గ్రీన్ కూడా ఇటు సైడ్ చుట్టుపక్కల గ్రీన్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఎప్పుడైతే మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తారో, మేజర్గా ఆ 330 ఫీట్ రోడ్డు మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ కొంచెం దూరం వెళ్ళి తీసుకోండి. అది మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే, ప్లాటింగ్ ల్యాండ్ అయినా సరే. ఎందుకు అలా చెప్తున్నామంటే గవర్నమెంట్ నెక్స్ట్ తీసుకునే కొన్ని స్టెప్స్ మళ్ళీ రోడ్డుని కొంచెం వెడల్పు చేసే అవకాశం కూడా ఉన్నది. అంటే వీళ్ళు తీసుకొచ్చే ప్లాను దాంట్లో సైకిల్ ట్రాక్ కూడా తీసుకురాబోతున్నారు అండ్ వాకింగ్ ట్రాక్ తీసుకురాబోతున్నారు. చుట్టూ ఆ రోడ్డుకు ఇరువైపులా ఫుల్ గ్రీనరీ తీసుకురాబోతున్నారు. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ముఖ్యంగా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ బేస్లో మీరు తీసుకోవాలనుకుంటే 1/2 కిలోమీటర్ కొంచెం లాంగ్లో వెళ్ళి తీసుకోండి, మీకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో ఒక ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అయిందని చెప్పాం, మీ భవిష్యత్తులో మీది కూడా అలాగే ఇంపాక్ట్ అవ్వచ్చు.
అయితే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రీన్ఫీల్డ్ రోడ్ స్టార్ట్ అయ్యి ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర స్టార్ట్ అయ్యి మనకు మీర్ఖాన్పేటకు వచ్చేంత వరకు కూడా చుట్టుపక్కల ఫెన్సింగ్ ఇస్తారని మనకు క్లియర్గా తెలుస్తుంది. మీకు ఈ ఫెన్సింగ్ ఇవ్వడం వల్ల మీకు మీ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు, మీకు ఎంట్రీ పాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు. మేజర్గా విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే రోడ్స్ దగ్గర, విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే దగ్గర పరిస్థితి ఏంటి, అక్కడ ఇస్తారు కదా ఎగ్జిట్స్. అంటే మ్యాక్సిమం అక్కడ ఎగ్జిట్స్ ఎలా అంటే మీరు ఒకసారి శ్రీశైలం హైవే నుంచి మీర్ఖాన్పేటకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన 200 ఫీట్ రోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ పాస్లు ఉంటాయి. సో సేమ్ అలాగనే అండర్ పాస్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్న సర్వీస్ రోడ్ ఇచ్చేసి అండర్ పాస్లు ఇస్తారు. కానీ మనం ఇక్కడే కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ మనకి ఎగ్జిట్ వస్తుంది, ఫెన్సింగ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు అనేసి చెప్తున్నారు కొంతమంది. మ్యాక్సిమం అయితే ఫెన్సింగ్ ఇస్తారు, ఎందుకంటే దాన్ని డెవలప్మెంట్ చేసే విధానం వేరు. హై క్వాలిటీ డెవలప్మెంట్స్ తోటి చాలా బాగా డెవలప్మెంట్ చేసే ప్లాన్లో వస్తున్నారు. కాబట్టి మీరు 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ బేస్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్ ఏమన్నా కొనాలనుకున్న, ప్లాట్స్ కొనాలనుకున్నా, అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకోవాలనుకున్నా కానీ కొంచెం జాగ్రత్త పడండి. వీటన్నిటికంటే బెటర్ దెన్ ఇలా చూసుకుంటే కనుక నేను చెప్పాను కదా ముఖద్వారం అని చెప్పాను, ఫీచర్ సిటీకి ముఖద్వారం అని చెప్పాను. సో అదే మీర్ఖాన్పేట విలేజ్. మీర్ఖాన్పేట విలేజ్ని బేస్ చేసుకొని, మీర్ఖాన్పేట ఆ టెరిటోరియల్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే బెటర్ దెన్ ఇప్పుడు మీర్ఖాన్పేట ఫీచర్ సిటీ పరంగా కానివ్వండి, భవిష్యత్తులో ఫార్మర్ అంటే ఈ గవర్నమెంట్ సడన్గా అంటే ఇది నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ బై కేస్ 2028లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆటోమేటిక్గా ఇది ఫీచర్ సిటీ అనేది ఉండదు, మళ్ళీ ఫార్మర్ సిటీ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ. సో కాబట్టి ఫీచర్ సిటీ అన్న కాన్సెప్ట్లో అయినా సరే, ఫార్మర్ సిటీ అనే కాన్సెప్ట్లో అయినా సరే, రెండిట్లలో ఎలా చూసుకున్నా మేజర్గా మీర్ఖాన్పేట అనేది కొంచెం ప్రైమ్ లొకేషన్ కాబోతుంది. సో ఇది ఈరోజు దీనికి సంబంధించిన వీడియో. సో మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే సో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో నా నెంబర్ వచ్చేసి 9390487807. థ్యాంక్ యూ సో మచ్.